ఈ ఏకాదశి విష్ణుమూర్తికి చాలా ఇష్టమైన ఏకాదశి. కాబట్టి అందరూ కూడా ఏకాదశి వ్రతం పేరుతో ఉపవాసం ఉండాలి. ఉపవాసం ఎలా ఉండాలి? మీరు ఉండగలిగితే రోజంతా పాలు, పళ్ళు స్వీకరిస్తూ మర్నాడు ద్వాదశి రోజు ఎవరికైనా భోజనం పెట్టి ఆ తర్వాత ఆహారం తినండి. అలా ఉండలేని వాళ్ళు ఉదయం నుంచి పాలు, పళ్ళు స్వీకరిస్తూ రాత్రి వరకు అలాగే ఉండి రాత్రికి గోధుమ రవ్వతో చేసిన పదార్థాలు ఏవైనా తినండి. దీన్ని హరినక్తం అంటారు. ఇలా ఉన్నా కూడా ఏకాదశి వ్రతం చేసిన ఫలితం వస్తుంది. ఉపవాసం ఉన్న అద్భుతమైన ఫలితం వస్తుంది. మోక్షద ఏకాదశి రోజు ఇంట్లో పూజ ఎలా చేసుకోవాలంటే, మీ ఇంట్లో లక్ష్మీనారాయణల ఫోటో ఉంటే ఆ ఫోటోకి గంధం బొట్లు, కుంకుమ బొట్లు అలంకరణ చేసుకోవాలి. ఆ ఫోటో దగ్గర ప్రమిదలో ఆవు నెయ్యి కానీ నువ్వుల నూనె కానీ పోసి 3 ఒత్తులు విడిగా వేసి దీపాన్ని వెలిగించాలి. సాధ్యం త్రివర్తి సంయుక్తం అంటే 3 ఒత్తులు విడిగా వేసి దీపం పెడితే లక్ష్మీనారాయణల అనుగ్రహం తొందరగా కలుగుతుంది. ఆ తర్వాత విష్ణుమూర్తికి చాలా ఇష్టమైనటువంటి తులసి దళాలు, శాల పుష్పాలతో పూజ చేయాలి. శాల పుష్పాలు అంటే ఇంటి ఆవరణలో పెరిగిన మొక్కల పుష్పాలు. అలా మీ ఇంటి ఆవరణలో మొక్కలుంటే ఆ పుష్పాలు, అలాగే తులసి దళాలు, చామంతి పూలు,